దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా జీవము గల వాగ్దానం. దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధముగా ఉండువాడెవడు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన దేవుడు సర్వాధికారిని, ఆయన నామానికి మహిమార్థంగా మీరు ఆయన్ని స్తుతించి మహింపరిచి గణపరిచి ప్రార్థించండి. దేవదేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మీరు పొందండి. మన ప్రతి అవసరాన్ని అక్కడిని తీర్చి మనకి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ అనుగ్రహించగల గొప్ప దేవుడు మన ప్రియ జగత్రక్షకుడైన దేవదేవుడు. జీవగల దేవుని బిడ్డలారా, సమస్యలను బట్టి మీ హృదయం కలవను చెందుతున్నదా? ఏమాత్రము కలవరపడకండి. దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధంగా ఉండువాడెవడు? మీరు సమస్యల వైపు చూచి లోకమును జయించిన యేసు నామమునే నేను నీ మీదకి వచ్చుచున్నాను, నాకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రమని చెప్పండి. మీ సమస్యలు తప్పక పరిష్కారమగును. సమస్యలను జయింతురు. యేసు నామందు చాలినంత శక్తి ఉన్నదని గుర్తించండి. యేసు నామంలోనే గొప్ప కార్యాభివృద్ధి మన జీవితంలో జరుగుతుంది. దేవుని ఎంత ఎరిగితే అంత బలం, అంత శక్తి. మన మార్గం సరిచేసుకున్నంత కాలము ఉజ్జీవానికి తావే లేదు. దేవుని బిడ్డలారా, మార్గాన్ని సరిచేసుకుని ప్రభు వైపు మనం చూద్దాం. ఆనాడు దావీదు ఫిలిష్తీని జయించడానికి ఈ ఫిలిష్తీని బట్టి ఎవని మనసు కుంగ నిమిత్తం లేదంటున్నాడు. బాలుడైన దావీదు ద్వారా దేవుడు ఇశ్రాయేలును బలపరుచున్నాడు. ఈ ఫిలిష్తీని బట్టి ఎవని మనసు కుంగ నిమిత్తం లేదు. గొలియాతు ఆకారము ఇశ్రాయేలందరినీ కుంగజేశాను, అయితే దావీదు కుంగిపోలేదు. అంతేకాదు ఇతరులు కూడా కుంగిపోకూడదనే ధైర్యం చెప్పువాడై ఉన్నాడు. దేవదేవుని బిడ్డలారా, ఎవరైనా కుంగుతున్నప్పుడు కుంగిపోవద్దని తెలియపరుచుదాం. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అద్భుతమైన కార్యం తప్పక జరిగిస్తాడు ఆయన. మనుషులుగా పుట్టిన ప్రతి వారికి శ్రమ, సాధనలు, కలవరం, వేదనలు వచ్చుచున్నవి. అయితే దేవుని బిడ్డలమైన మనము కుంగిపోకుండా జయము పొందుటకు పిలువబడి ఉన్నామని ఏమాత్రం మరవకూడదు. ఎవని నేత్రములు సమస్యల వైపు చూడక ప్రభువైపు చూచునో వారు జయం పొందుదురు. ఆనాడు సౌలు అతని సైనికులు గొలియాతును పెద్ద రాక్షసునిగా చూచారు. అయితే దావీదు గొలియాతు కన్నా గొప్పవాడు తన పక్షంగా ఉన్నట్లు చూచాడు. ప్రభు నామన తనకు జయము లభించునని విశ్వసించాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు? దేవుని బిడ్డలారా, దేవుడి పక్షంగా మనం ఉందాం. మన పక్షంగా దేవుడు ఉంటాడు. యుద్ధము ఎలాగూ జరుగునో, ఒకవేళ ఓడిపోతే తన పరిస్థితి ఏమవునో అని దావీదు ఎన్నడూ ఆలోచించలేదు. అతడు విజయవంతమైన మాటలను పలికాడు. గొలియాతును చూసి, నేడు యెహోవా నిన్ను మా చేతికి అప్పగించును అని విశ్వాస మాటలు పలికాడు. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీని యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును బురో మొగములకును ఇత్తునని ఘోషించాడు. జీవగల దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడని, సర్వాధికారైన దేవుడని, సర్వలోక న్యాయాధిపతి అని ఆయనందు విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి, గురిపెట్టండి. ప్రభు తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధి జరిగించగల గొప్ప దేవుడే. దేవదేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిద్దాం. నీవు లోకంతో నడిస్తే దేవునితో నడవలేవు. దేవుని బిడ్డ ఎల్లప్పుడూ ప్రార్థనాపరుడుగా, సంపూర్ణ శ్వాస కలవాడుగా నువ్వు ఉండాలి. దేవదేవుని యొక్క కార్యాభివృద్ధి మనం పొందాలంటే ప్రార్థన మన హృదయాన్ని తెరుస్తుంది. ప్రార్థన ద్వారానే ఈ లోకాన్ని జయించగలుగుతాం. ప్రార్థన ద్వారానే ఈ లోకాన్ని జయించగల శక్తి, సామర్థ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుడు నీ నుండి కోరుకునేది బలియాగము కాదు, నీలో పవిత్రతనే కోరుకుంటున్నాడు. కనుక దేవదేవుడికి మహిమార్థంగా, దేవదేవుడికి ఘనతగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రభుతో కొనసాగి మనం కుంగిపోకుండా ప్రభు వైపు చూద్దాం. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన కార్యం మన జీవితంలో ఆయన జరిగిస్తున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వలోక న్యాయాధిపతి అయిన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయమున మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీరు మా పక్షంగా ఉంటే మాకు విరోధి ఎవడు? దేవా, మీ గొప్ప కార్యం, మీ మేలైన ఘనమైన కార్యం మా పట్ల మీరు జరిగించండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచి శత్రు బలవంతులు మాకు విజయాన్ని దయచేయండి. మా ఆశ్రయము, మా ఆశ్రయ దుర్గం మీరే. మా జీవము, మా ప్రాణం, మా గానం మీరే గనక మీ ప్రసన్నతను, మీ పరిపూర్ణతను, మీ తేజస్సును, మీ జీవాన్ని, మీ బిడ్డలను మాకు అందరికీ దయచేసి మీ పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడ మాకు అనుగ్రహించి, జీవాధిపతివైన దేవా,
సర్వాధికారమైన పరమ తండ్రి, మీ మహోన్నతమైన కార్యం మా పట్ల జరిగించి మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి మీ సన్నిధించమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.